తిరుపతి జిల్లా చంద్రగిరిలో దొంగలు బేభత్సం సృష్టించారు. మొంగలిపట్టు గ్రామంలో 10 ఏళ్లలో దొంగలు పడ్డారు. దొంగలు దాదాపు ₹1 కోటికి పైగా బంగారు నగలు దోచుకుపోయినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. తాళాలు వేసిన 10 ఏళ్లలో చాకచక్యంగా తలుపులకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా తాళాలు తీసి చోరీకి పాల్పడ్డారు. దాదాపు ₹1 కోటి వరకు నగదు దోచుకు వెళ్లినట్టు గ్రామస్తులు తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. నా పేరు గిరిబాబు నాయుడు. మాది ముంగిలిపట్టు గ్రామం. గత రాత్రి అనగా మంగళవారం రాత్రి మా ఊరి గ్రామంలో చోరీ జరిగినట్టు గుర్తించినాము. ప్రతి ఒక్క చోట ఏ వీధిలో జరిగిందనేసి ఎంక్వైరీకి పోగా సుమారు 15 ఇండ్ల వరకు ఏవైతే మూసి ఉన్న ఇండ్లు ఉన్నాయో వాటినన్నిటినీ దొంగలు అపహరించడం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు తెల్లవారితో ఇంటింటికి పోయి తెలిసి చూసుకోగా దాదాపు ₹1 కోటి పైగా అక్రమంగా దొంగతనం జరిగినట్టు గుర్తించినాము. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఊర్లో వాళ్ళు, గ్రామంలో వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పాము. ఎవరెవరి ఇంట్లో అయితే ఖాళీగా ఏవైతే ఇండ్లు ఉన్నాయో ఆ ఇళ్లలో జరిగినట్టు గుర్తించినాము. వాళ్ళకందరికీ ఊరి తరపున అందరికీ మెసేజ్ పంపించాము, చెప్పాము. వాళ్ళకందరికీ ఒక్కొక్కరుగా వస్తా అన్నారు. వాళ్ళ ఇంట్లలో ఏమేమి జరిగింది అనేసి. వాళ్ళల్లో మా ఇంట్లో కూడా దాదాపు 2 లక్షల వరకు నష్టం జరిగినట్టు మేము గుర్తించినాము. ఇంకా మా భార్య వాళ్ళని కూడా రమ్మని చెప్పాము. వాళ్ళు కూడా మొత్తం వచ్చి ఒకసారి వెరిఫై చేసిన తర్వాత ఇంకా మిగతా వివరాలు కూడా తెలియాలా. సో దీనికి మేము పోలీసు వాళ్ళకి, మీడియా సోదరులకి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు కూడా మా గ్రామంలోకి వచ్చున్నారు. వచ్చి ఇక్కడ